ఏడ్రాలుడు సూత్రం మన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని మనోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. ఓ పక్క పందెం కోసం ప్రజలంతా మోస్ట్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తుంటే బాగా ట్రైన్ అయిన పందెం కూడా ప్రభాస్ రాజును పోగొట్టుకుని ఏం చేయాలో తెలియని పొజిషన్ లో మన మామాళ్ళు కూర్చున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుద్దో మీరే చూసేయండి. ఊరు ప్రజలందరికీ విజ్ఞప్తి, బాబాయ్ టైం అయిపోయిందిరా. పందానికి టైం అయిపోయింది. పోటీదారులు వాళ్ళ కోడి పుంజులు తీసుకొని రావాలని విజ్ఞప్తి. పోటీదారుడు పాలసీని విచ్చేస్తున్నాడు. ఒరే పాలసీన్ గారు వచ్చాడంట్రా. ఇప్పుడు ఏం చేద్దాం మాయా? ఒక ఐడియా. మన రెండో పోటీదారుడు ప్రెసిడెంట్ గారి బినామీ సొల్లు శేఖర్ ఇంకా రాలేదు. రావాల్సిందిగా కమిటీ కోరుతుందా? రెడీ రాల్డు కరెక్ట్ కొన్నావు. వచ్చేసాడు. ఏంటి ఏదో తొడిగి తీసుకొచ్చావు? యాంటీ స్పేస్ బిల్డింగ్ చేద్దామని. బిల్డింగ్లు బాత్రూంలు తర్వాత కడదువుగాను గాని ముందు దాన్ని తీయి. ఇదిగో నా దిల్ రాజు, ఆడి ముందు పెట్టు. ఈ చేస్తున్నాను, రెడీగా ఉండండి రోయ్. ఏమిటిది ఇలా ఉందేమిటి? మరి ప్రెసిడెంట్ గారు కోడి అంటే మామూలుగా ఉంటదేటి? మామూలుగా ఉండక్కర్లేదు, కనీసం కోడిలా అన్నా ఉండాలి కదా. ఇది కోడేరా బాబు, సింగపూర్ బ్రీడింగ్. అదెలా కుదురుతుంది? ఇది చీటింగ్. ఎందుకురా సీటింగ్? కత్తులు లేవు కదా, మనకి ఇష్టమైన బ్రీడింగ్ దింపుకోవచ్చు. అంతేనా అండి ప్రెసిడెంట్ గారు? అంతే. అలా అని గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలకి గాజు జిల్లాని తీసుకొస్తామా? నీకంత సత్తా ఉంటే తెచ్చుకో. అది 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 అలా భయపడాలి. దమ్ముంటే ఓడించరా పాలసీను, ఓడిస్తే వదిలేస్తా ఊరు నేను. మీరు కూడా చెప్పండి. దమ్ముంటే ఓడించరా పాలసీను, ఓడిస్తే వదిలేస్తా ఊరు నేను. ఓడిని కోడితో పకొడి చేసి తినిపెత్తా ఊరంతా పార్టీ చేసి. భయపడ్డాడు. అయితే ఎవరికి నచ్చిన కోడి వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోవచ్చు. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఒరే ఎందుకీ నా ప్రభాస్ రాజు ఏడ్రా? మీరు ఊరుకోండి ప్రెసిడెంట్ గారు. ప్రభాస్ రాజు గోడ మీద పూజ అనుకుంటుని ఆడు బరి బయట బెట్టింగ్ ఎక్కువ, బరి లోపల ఫైటింగ్ కి తక్కువ. అంతసేపు ట్రైనింగ్ ఇచ్చినా కనీసం కాలు కూడా కదపలేదు ఆడు. ఆడుంటే మన పరువు పుడుస్తుందని ఈ సింగపూర్ కోడిని అరేంజ్ చేయం. అవునా? మరి మీ పరువు, బ్లాక్ డాగ్, ₹1,00,000 అన్ని కాపాడాలి కదా. నిజమే. పాలసీని వచ్చేస్తున్నాడు. అదే రాళ్ళు ₹2 కోడి పిల్ల అట్టుకొస్తాడు అనుకున్నాను. ఈడేటి ఏకంగా దీన్ని తీసుకొచ్చాడు. మాయా నేను చచ్చిపోతానేవరా? ఎవరికనా నేనున్నాను కదా. రే పాల్సీను, ఇంత పెద్ద కోడి బరిలో కనబడలేదు. రే నాటకాలు ఆడకండి, మీరే అన్నారు కదా ఏ కోడినన్నా తెచ్చుకోవచ్చని. ఏం ప్రజలారా? అవునా? ఇంకా లేట్ ఎందుకు, మొదలెట్టండి. ప్రెసిడెంట్ గారు ఏంటంటే? ఏమోరా, అది అర్థం కావట్లేదు. 1 2 3 స్టార్ట్ ఫైటింగ్. అయ్య బాబోయ్, అల్లుడు గారిని కోబడి చేస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు పోతే అలాగా నా బ్లాక్ డాగ్ పరిస్థితి. ఒరే
అల్లు అమ్మాయ భూమి మీద ఉన్నాను, స్వర్గానికి నరకానికి వచ్చేసాను. లేకనా ఇక్కడే ఉన్నాను. ఇంక లేకడానికి ఒంట్లో ఏం లేదు మాయా, అంత అయిపోయింది. పూరే అలా అంటారా? మరి మన డబ్బులు సుంతికి పట్టినా పట్టీలు కావాలంటే ముందు నా ప్రాణాలు ఉండాలి కదరా, అది చూడాలి వచ్చేస్తుందా. పూరే అల్లు నీకు గుడ్ న్యూస్. చెప్పు మాయా, చచ్చిపోయే ముందు గుడ్ న్యూస్ ఇందన్నా చచ్చిపోతాను. సుబ్బారావు గారితో మాట్లాడాను. ఈ పందెం గనక మనం నెగ్గితే సుంతి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సునీతో పెళ్ళే? ఇక నీ ఇష్టం, నువ్వే చూసుకో మరి. ఇప్పుడు చూడు మాయా, రప్ప రప్ప. ఇప్పుడు చూడవని నేను చెప్తాను. మన సింగపూర్ కోడి నెగ్గింది. అవునండి, విజయం మన ప్రెసిడెంట్ గారిదే. యాహూ యాహూ. ఏం జరిగింది? ఓడిపోయారా నువ్వు? పాల్సినా నేను వెళ్తాను ఇంకా. బాయ్. ఎక్కడికి వెళ్ళలేదు, ఆగు. ఇంకా దేనికి? ఇంకే ఉంది నా పరువు పోగొట్టుకోవడానికి. నువ్వు ఆ నిమిషం లైన్ లో చెప్తాను. మన పందాల్లో నన్ను గెలిపించినందుకు మన సొల్లు శేఖర్కి అతని వాటా 50,000 ప్రెజెంట్ చేస్తున్నాను. థాంక్స్ అండి ప్రెసిడెంట్ గారు, ఐ లవ్ యూ. నేను ఇంకా వెళ్తాను, చూడలేకపోతున్నాను మీ బ్రోమాన్స్. పోలీసులు వచ్చి చూపెడతారా నీకు అసలైన బ్రోమాన్స్? పోలీసులు దేనికి? ఏయ్, వదలండి, నేనేం చేశాను? కత్తులు వాడి కోడి పందాలు జరిపోవు కదా, అందుకే నీ మీద కేసు. నేనెప్పుడు వాడాను? ఇది అబద్ధం. ఆ చెవులా పాడే. ప్రెసిడెంట్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. పోలీస్ ఈయన మోసం చేస్తున్నాడు. మోసం లేదు, పాయసం లేదు. ఊరు ప్రజలారా మీరే చెప్పండి, కత్తులు వాడా లేదా? ఊరు ప్రజలను మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు. వెళ్ళు. ఒరే సొల్లు, థ్యాంక్స్ రా నన్ను గెలిపించినందుకు. అలాగేనండి, హ్యాపీ సంక్రాంతి. వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళేది? ఆ సింగపూర్ కొన్నిటిచ్చే బిర్యానీ చేయించుకొని తింటాను. అదేంటండి? గెలిచిన కోడిని తింటే ఇంకా రుచిగా ఉంటది కానీ నువ్వు అట్లేకు. ఆ సింగపూర్ కోడిని చూసావా? కోసు తిందాం అంటే కనపట్లేదు. అమ్మయ్య, కొద్దిగా బతుకుతాను. అల్లు చేసేనా? సేఫేరా, అయినా నా నోటి తోలేరా, అనవసరంగా తాడిని నింపేశాను. ఇప్పుడు చూడు, ప్రాణాలు పోయేదాకా వెనక్కి వచ్చాను. ఏట్రా అలా నవ్వుతావు? నువ్వు ఆ తాడిని తెంపలేదురా, నువ్వు తెంపేలా నేనే చేశా. పేరుకా కోడి పెపాసరాజు గాని చూడడానికి మాత్రం మంచి సత్యనారాయణ రాజులో ఉందిరా. దాంతో పందెం వేస్తే ఎలాగో ఓడిపోతాం. నేను కోడి గట్ట పేమెంట్ వేస్తావా? చిచ్చి సత్యనారాయణ, అందుకే ఆ తాడు నువ్వు తెంపేలా చేశా. ఊరికేరా, కిక్కు కోసం. ఏడిసిన చాలే గాని ఇదిగో పట్టేలు, ఇలా పొట్టంకాకి ఇచ్చే. సరే మాయా. సునీత, చెప్పులి. నీ కోసం తెచ్చాను గిఫ్ట్, అది చూస్తే నువ్వు అవుతావు ఫ్లాట్. హై, పట్టీలు తెచ్చావా? తెచ్చా. థ్యాంక్ యూ పులి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సునీత. సునీత, నీకోసం ఇంత కష్టపడి పట్టీలు తెచ్చాం కదా, నాకు నాకు చెప్పు పులి, ఏం కావాలి? మ్యాగీ చేసి పెట్టాలా? బాబు మ్యాగీ, అది తింటే రోగి అయిపోతాము. మ్యాగీ కాదు, గీగి కదే. నాకు ఓ ముద్దు పెడతావా? బాబోయ్, ముద్దా? వద్దు పులి. ప్లీజ్ సునీత, ఇక్కడే బొగ్గు మీద చిన్న ముద్దు. బుగ్గ మీద? అది అది సరే అయితే. ఏంటో సౌండ్? గాజ్యంలో గురక పెడుతున్నట్టు. ఏ గౌరబాయ్, నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? సునీతకి లైన్ వేద్దామని. నువ్వు తప్పుకుంటే నేను తన్నుకుపోతా. ఏటా తన్నుకుపోయేది? నీకు నా సునీత కావాలా? ఒక్క నాకేంటి, హోల్ వరల్డ్ వాంట్స్ సునీత బికాజ్ షీ ఇస్ దట్ మచ్ క్యూట్. మాకు తెలుసు, అందుకే లైన్ లో పెట్టాం. అయినా నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి. దిష్టి పెట్టేస్తున్నావు. సునీత, నువ్వు హాట్ లోకి వచ్చి బయట ఉంటే అందరు దిష్టి పెట్టేస్తున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే
నీ మటుకు నువ్వు పులిహార కలిపేస్తున్నావు. మరి ఏం చేయమంటారా? నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళనురా. నేను వెళ్ళాలంటే నువ్వు ఆడియన్స్ కోసం ఆ పని చేయాలి. సుంతం తప్ప ఏమన్నాడు చేస్తాను. సునీత అక్కర్లేదురా. సునీత ఫేస్ రివీల్ చేయించు. ఒక తోటి ప్రేమికుడిగా తన దక్కలేదని బాధతో కాకుండా తనని చూస్తే నన్ను ఆనందంతో పోతా. ఇది నా ఒక్కడి కోరికే కాదురే, మా ఫ్యాన్స్ అందరి కోరికే. ఆ పులి చేసేద్దాం చేసేద్దాం. నువ్వు ఉండవే, పెద్దానికి ఎగ్జైట్ అయిపోతావు. అయితే నాతో కండిషన్ రా. ఏంటో చెప్పు. ఆడియన్స్ అంతా మన ఛానల్ కి వీలైనంత గమ్మ 900K సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు సొంత ఫేస్ రివీల్ ప్లాన్ చేస్తాను. అంతేనా? ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మా ఆడియన్స్ మామూలుగానే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తాం. అలాంటిది నువ్వు ఛాలెంజ్ ఇచ్చి సునీత ఫేస్ రివీల్ అంటే ఎగబడి నొక్కేస్తాం. సో ఆడియన్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? త్వరగా మన ఫన్ మోజీ 2Dకి 900K సబ్స్క్రైబర్స్ తెచ్చేయండి. సునీత ఫేస్ రివీల్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.